నమస్తే దోస్తులు. మీరు ఎప్పుడైనా ఆలోచించిండ్రా అసలు మనకు దోమలు ఎందుకు గరుస్తాయో? దాంట్లో స్పెసిఫిక్గా ఆడదోమలు మాత్రమే ఎందుకు గరుస్తాయి అని ఒక్కసారని అనుకునరా? అయితే ఈ దోమల విషయానికొస్తే మొగదోమలు మామూలుగా పువ్వుల మకరందంని దాగి బతుకుతా ఉంటాయన్నమాట. ఈ ఆడదోమలు మాత్రమే అప్పుడప్పుడు మనుషులను గరిసి మనుషుల రక్తంని తాగుతా ఉంటాయి. అంటే ఆడదోమలు పువ్వుల మకరందంపై బతకలేవని అర్థమా? కాదు. ఈ ఆడదోమలు మనుషులను గరిచేది మనుషుల రక్తంలో ఉన్న ప్రోటీన్స్ ఇంకా ఐరన్ కోసం అన్నమాట. ఈ ప్రోటీన్స్ ఇంకా ఐరన్ హెల్ప్ తోని అవి తమ ఎగ్స్ ని సరిగ్గా రీప్రొడ్యూస్ చేయగలుగుతాయి. ఒకవేళ ఈ ప్రోటీన్స్ ఇంకా ఐరన్ లేకపోతే అవి ఎగ్స్ ని సరిగా రీప్రొడ్యూస్ చేయలేవు. కాబట్టి దోస్తులు ఇప్పటి నుండి గుర్తుపెట్టుకోండి. ఒక దోమ మిమ్మల్ని వచ్చి కరుస్తుందంటే దానికి ఆకలైందని అర్థం కాదు. అది రీప్రొడ్యూస్ చేయడానికి రెడీ ఉందని అర్థం. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.